జీవనరేఖ. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చు అని గత 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ ఎండీ డాక్టర్ దండేపు బసవానందం గారు ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హోమియోపతి వైద్యం గురించి మరిన్ని సందేహాలను వారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, ముందుగా అసలు ఎక్కడ చూసినా కూడా మీ పేరే వినిపిస్తుంది. ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, హోమియోపతి అంటే ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ దండేపు బసవానందం రిజల్ట్స్ బెస్ట్ ఉన్నాయనే వినిపిస్తుంది. అసలు ఇంత చైతన్యం తీసుకొస్తూ ఉన్నారు మీరు జనాల్లో, ఎంతో కృషి కూడా చేస్తున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది? మీ కృషి ఫలించింది అనిపిస్తుందా? అసలు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీరు అన్నది వాస్తవమే. మరి గూగుల్లో కూడా యూట్యూబ్ చూసినా ప్రజల్లో ఎక్కువ సెర్చ్ చేయడం వల్ల నంబర్ 1 స్థాయిలో మనం ఉన్నాం. ప్రజల యొక్క ఆశీర్వాదం, ప్రజల యొక్క అభిమానంతో ఈ రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. ఎందుకంటే పబ్లిక్ వాళ్ళు వాడుకున్నది కాకుండా వాడిన వాళ్ళందరూ కూడా ఇతరులకు సలహా ఇస్తున్నారు. మనం చెప్పింది ఒకటే స్లోగన్, తినుండ్రి, అనుభవించుండ్రి, అనుభవించిన దాన్ని ప్రజలకు తెలియజేయండి అనేది చెప్పినాం. కాబట్టి ప్రజలు ఎంతో ఎవరికి ఏ సమస్యలు కనిపించినా నువ్వు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వెళ్ళండి అని చెప్పి వాళ్ళు ఛాలెంజ్ చేసి పంపిస్తున్నారంటే మరి ప్రజల్లో ఎంత చైతన్యం వచ్చినట్టు. కాబట్టి ఇంతటి అద్భుతమైన వైద్య విధానం ప్రజలకు షార్ట్ టైంలో రిజల్ట్ చూపిస్తున్నామంటే మరి హోమియోపతిలో ఇంత అద్భుతమైన శక్తివంతమైన మందులు ఉన్నాయి. ప్రజలకు తెలియక ఎంతోమంది నష్టపోతున్నారనే బాధ ఉండే ఇప్పటిదాకా. అందుకోసమే మనము దాన్ని రీచ్ కావాలంటే నిరంతర కృషి చేయడం వల్లనే ఈ స్టేజ్కి ఈ తక్కువ సమయంలో ప్రజల్లో ఇంత మన డెవలప్ చేయగలిగినాం. ఎందుకంటే ఎక్కడ రెస్ట్ లేకుండా 24 అవర్స్లో 18 అవర్స్ వర్కింగే. కాబట్టి అందరికీ డాక్టర్లకు ఎట్లుంటుంది, వారానికి ఒక రోజు రెస్ట్ డే అంటారు. మనకు రెస్ట్ డే లేదు, ఏది లేదు. అందరికీ తెలిసిన విషయమే ప్రజలకు, మా పేషెంట్లకు. కాబట్టి ఈ విధంగా కృషి చేయడం వల్ల ఈ రిజల్ట్స్ కనిపించింది. చాలా సంతోషం. ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరందరి యొక్క సహకారంతోనే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ నంబర్ 1కి వచ్చేసింది. ఇంకా డెవలప్ కావాలి, ప్రజలందరికీ తెలవాలి. మారుమూల ప్రజలకు కూడా హోమియోపతిలో ఎలాంటి సమస్య వచ్చినా కళ్ళు మూసుకొని పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలనేదే, ప్రజల్లో రావాలన్నదే మన గోల్. అంటే మీ ఫైనల్ గోల్ ఏంటి? అంటే తక్కువ ఖర్చులో మంచి వైద్యం అందాలనా, లేకపోతే హోమియోపతి వైద్యం అనేది ఎక్కువగా ప్రజలకి రీచ్ అవ్వాలనా? ఏంటి మీ ఫైనల్ గోల్ ఏంటి? ముఖ్యంగా హానిమాన్ యొక్క గోలే. డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు ఏదైతే కలలు కన్నాడో పేద ప్రజలకు మంచి వైద్యం అందాలి, ఎలాంటి వ్యాధి అయినా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం కావాలన్నదే ఆయన గోల్. ఆ గోల్ ఆయన యొక్క ఫిలాసఫీ చదవడం వల్ల, ఆయన యొక్క జీవిత విశేషాలు చదవడం వల్ల మనం కూడా దాన్ని రీచ్ కావాలన్నదే మన గోల్ పెట్టుకొని ఈ యొక్క సాధన చేయడం జరిగింది. హానిమాన్ వారి యొక్క కృషి మీకు అందించడం జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, స్కిన్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? అంటే చాలా టైప్స్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. రీసెంట్గా ఏమైనా కేసెస్ వచ్చాయా? అసలు హోమియోపతి వైద్యంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? స్కిన్ ప్రాబ్లంలో అన్ని రకాల స్కిన్ వ్యాధులు మనం 100% సక్సెస్ చేస్తున్నాం. స్కిన్ సమస్యలలో అతి భయంకరమైనటువంటిది సోరియాసిస్. సోరియాసిస్ అంటేనే దానికి ట్రీట్మెంటే లేదు, దానికి మందులే లేవు, అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, దానికి వైద్యమే లేదన్నటువంటి డాక్టర్లు, అలోపతి డాక్టర్స్ కానీ, అలోపతి వైద్య విధానం కానీ, అలోపతి సైన్స్ కానీ దానికి ఛాలెంజ్గా చేసి హోమియోపతిలో దానికి మందు ఉన్నది, శాశ్వత పరిష్కారం ఉన్నది అనేది నిరూపించాలనేది మనకు ఒక దృఢ సంకల్పం ఉండే. అది నిరూపించడం, ప్రజల్లో వేలాది మందికి ఈ ఒక సోరియాసిస్ను శాశ్వతంగా తగ్గించడం జరిగింది. అది ఎంతవరకు నిజం అనేది మీరు సాక్ష్యంగా మీరు యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, నా యొక్క గూగుల్ సెర్చ్ చేసినట్టయితే మీకు తెలుస్తూనే ఉంది. ఇప్పుడు లైవ్ ప్రోగ్రాంలో కూడా, ఎందుకంటే కొంతమంది యూట్యూబ్ చూడగలుగుతారు, కొంతమంది చూడలేరు. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ విద్య కొద్ది తెలివిగల వాళ్ళైతే యూట్యూబ్ సెర్చ్ చేయగలుగుతారు. మరి ఆ యూట్యూబ్ చూసే అవకాశం లేని వాళ్లకు ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో కూడా మీకు ఈ యొక్క సక్సెస్ ఆధారాలు చూపించడం జరుగుతుంది. మొన్న ఒక లేడీ వచ్చింది, 7-8 సంవత్సరాల నుంచి ఒళ్ళంతా చర్మవ్యాధి సోరియాసిస్తో నరకం అనుభవిస్తుంది. నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాకి వచ్చింది. ఆమె భయంకరమైన బాధ, ఎప్పుడు వచ్చినా ఏడ్చుకుంటూ కాలు పెడుతుంది నా క్లినిక్లో, నాకు ఈ నరకం ఎట్లా అని. నేను అన్నా తగ్గించి పంపించేది మాత్రమే గ్యారంటీ. ఊరికే వచ్చినప్పుడు ఏడ్చులు పెట్టకమ్మా, నువ్వు దానికి వచ్చిన సమస్యను ఇమ్మీడియట్గా అంటే పోదు కదా, దానికి ఒక టైం పడుతుంది, నిమ్మలంగా వాడు అని చెప్పిన. ఇప్పుడు సక్సెస్ఫుల్గా 99% సక్సెస్ అయిపోయింది.
ఇప్పుడు ఆ వీడియో ఆమె ఏం చెప్తుందో మీరు వినండి. భాగ్యవతి ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. కామారెడ్డికి వెళ్ళి ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? చర్మ వ్యాధి ఒళ్ళంతా ఉండే, ముఖము, ఛాతీ, చేతులు, తోడలు అన్ని ఉండే కదా, బాగుండే. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడతావు? 7 సంవత్సరాల నుంచి. ఎక్కడెక్కడ వాడినావు ఇంతకుముందు ఇక్కడ రాకముందు? ఇక్కడ నేను ఆయుర్వేదిక్ మందులు వాడిన, నిజామాబాద్ లో ఒక ఇంగ్లీష్ మందులు 7 సంవత్సరాల నుంచి కూడా తగ్గలేదు. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 12 అయింది. సంవత్సరంలో ఎట్లా ఉంది ఇప్పుడు? 3 నెలల నుంచి తగ్గుతుంది. 3 నెలల నుంచి తగ్గుతుంది. ఇప్పుడు మొత్తం పోయింది, ముఖం అంతా క్లియర్ అయిపోయింది. బట్ట గుంజు ఛాతీలో బట్ట గుంజు, చేతులు మంచిగా అయిపోయినాయి కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్ని మరకలే ఉన్నాయి. ఇక పొట్టు అంతా పోయింది కదా. పొట్టు రాడు లేదు, దుర్గ లేదు. అప్పటి బాధ చెప్పు, ఏమేమి బాధపడవు? చాలా బాధ ఉంది. రాత్రి అంతా నిద్ర ఉండకపోతుండే, దుర్గ నేను నడుస్తుంటేనే ఇట్లా రాలుతుంది, చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఎంత ఆనందంగా నిద్ర పోతున్నావు మంచిగా. అప్పుడు నిద్ర పోకపోతుంటే చూడు, మరి మీద పెట్టే మొలంలో ఆయింట్మెంట్లు ఇవ్వకుండా లోపలి తీపి గులికలు ఇచ్చి తక్కువ చేసిందంటే హోమియోపతిలో ఎంత శక్తివంతమైన మందులు ఉన్నదా? నేను లోపలికి వెళ్ళి ఇచ్చి మందు రూట్ అవుట్ చేస్తాడు చేసిన. ఇది మూలాలను మొత్తం తీసేస్తుంది. ఇది శాశ్వతమైన వైద్యం. అందుకే అది అట్లా చేసేపటికి ఇంత మంచిగా అయినా చూడు. ఎట్లా వస్తుంటే ఏడుచుకుంటూ వస్తుంటే, వచ్చినప్పుడల్లా కాలు పెట్టినప్పుడు ఏడుస్తుంటే, ఇప్పుడు నవ్వుకుంటూ వచ్చినాను. చూడండి, ఇంత భయంకరమైన వ్యాధి అంటే నేను చాలా కేసెస్ సక్సెస్ చేసిన. ఇప్పుడు మనం కొన్ని మాత్రమే అబ్బా చూడ్డానికి భయంకరంగా ఉన్న వాళ్ళ మాత్రమే మీకు సాక్షాత్కారం చూపిస్తున్నా. కానీ నేను సక్సెస్ చేసిన కేసులన్నీ మీకు యూట్యూబ్లో కానీ టీవీలో చూపిస్తే అసలు ఇక యూట్యూబ్ మొత్తం నాదే అవుతుంది. కాబట్టి అంత భయంకరమైన కేసులు మాత్రమే మీకు సక్సెస్కు మీకు ఆధారాలు చూపిస్తున్నా. కాబట్టి కొన్ని వేల మందికి ఈ యొక్క సోరియాసిస్ను శాశ్వతంగా తగ్గించడం జరిగింది. మరి అలోపతి సైన్స్ ఏం చెప్పింది? ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్, దీనికి ట్రీట్మెంటే లేదు, ఇది మానసికమైన జబ్బు, మానసికంగా సమస్యలు, మానసిక ఇంటి కుటుంబ సమస్యలు, ఏదో మానసిక సమస్యలు ఉంటేనే వస్తుందని చెప్పినటువంటిది. మరి సంసారం చేసేటోళ్ళకి ప్రతి ఒక్కరికి మానసికమైన సమస్యలు ఉంటాయి. మరి వాళ్ళందరికీ చర్మ వ్యాధులు వస్తాయా? అది కాదు, తినే ఆహార పదార్థాల లోపం వల్లనే బాడీలో ఇలాంటి సోరియాసిస్ సమస్య వస్తుంది. ఎక్కువ ప్రిజర్వేటివ్ ఐటమ్స్, నిల్వ ఉండే ఆహార పదార్థాలు, ఎక్కువ అన్హైజీనిక్ ఫుడ్ తినడం వల్ల ఈ యొక్క చర్మ వ్యాధులు వస్తాయి అనేది హోమియోపతి ఫిలాసఫీ చెప్పింది. హోమియోపతి ఫిలాసఫీ ప్రకారంగా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలారా, ఎలాంటి సమస్య వచ్చినా హోమియోపతి వైద్య విధానంలో మంచి డాక్టర్లను కలిస్తే ఏ సమస్య అయినా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకొకటి వారికోస్ వెయిన్స్ అనేది ఈ మధ్య ఎక్కువగా వింటున్నాము. అలోపతి డాక్టర్లేమో దీనికి హోమియోపతి వైద్యం అనేది కొంత నమ్మితే పని చేయదు అని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ మెథడ్స్ లోనే అది కరెక్ట్ వారికోస్ కి ట్రీట్మెంట్ అనేది. సో దాన్ని ఖండిస్తూ మీరు ఒక కేసు చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే హోమియోపతి వైద్యంలో కూడా వారికోస్ వెయిన్స్ కి ట్రీట్మెంట్ ఉంది అని జనాలు నమ్మడానికి. హోమియోపతి వైద్య విధానంలో వెరికోస్ వెయిన్స్ కు కొన్ని వందల కేసులు సక్సెస్ చేసిన. ఇవాళ కూడా వచ్చిర్రు. ఎక్కడికి జైరాబాద్ అవతలికించి మోవిన్పేటకి వచ్చిన ఒక అతను వేరికోస్ అల్సర్స్ పుండ్లు, ఆ కాళ్ళకు వేరికోస్ వెయిన్స్ అంటే ఏంటనేది ప్రజలకు మొదలు తెలవాలి. కాళ్ళల్లో సన్నగా నరాలు బయటకు పొడుచుకొచ్చేదాన్ని వేరికోస్ వెయిన్స్ అంటారు. ఎందుకోసం వస్తుంది అంటే రక్తనాళాల యొక్క బలహీనత, రక్తనాళాలలో పవర్ లేక అది కిందికి పోయినటువంటి బ్లడ్ మళ్ళీ మీదికి మళ్ళీ గుండెకి రావాలి. గుండెకి రావాలంటే ఏం కావాలి? కిందికి పోవడం ఈజీ బ్లడ్ ఫ్లో, కానీ కిందికి పోయిన బ్లడ్ మళ్ళీ గ్రావిటేషనల్ ఫోర్స్కు వ్యతిరేకంగా గుండెకి వచ్చి చేరాలంటే మరి వెయిన్స్లో ఉన్నటువంటి బలం ఉంటేనే అది పైకి పంపిస్తుంది. కాబట్టి ఎవరికైతే రక్తనాళాలలో బలహీనత ఉంటుందో, రక్తనాళ కవాటాలలో బలహీనత ఉంటుందో వాళ్లకు రక్తనాళాలన్నీ కూడా జామ్ అయిపోయి బయటకు పాముల్లాగా ఎర్రల్లాగా తోడలకు కాళ్ళకు పేరుకొస్తాయి. దాన్ని వేరికోస్ వెయిన్స్ అంటారు. దానికి ఇతర వైద్య విధానంలో ఆ వెయిన్స్ లాంగ్ వెయిన్స్, సెఫాలిక్ వెయిన్స్ అని ఉంటుంది. ఒకటి పెద్ద వెయిన్ ఇటుకే తోడ కాడికి కింది దాకా, అక్కడ జంక్షన్ ఫామ్ అయ్యి ఈ తోడ నుంచి వచ్చి అంబులేకల్ వెయిన్స్లో కలుస్తుంది, ఈ అబ్డమిన్ వెయిన్స్లో.
దాన్ని సెఫాలిక్ వెయిన్ అంటారు. దాన్ని మొత్తమే వీకేస్తారు ఆపరేషన్ చేసినా కానీ సక్సెస్ లేదు, మళ్ళీ దానికి బాధ. మరి ఇలాంటి ఆపరేషన్ లేకుండా మందులు ఇచ్చి విత్ ఇన్ షార్ట్ టైంలో ఆ వెయిన్స్కు తగ్గిపోవడం చేయడము, వేరికోస్ వెయిన్స్ వల్ల మళ్ళీ అల్సర్స్, అందుకని పుండు పుట్టిందంటే పెద్ద పుండు అయిపోతుంది, అది మానదు. ఎందుకంటే రక్త ప్రసరణ ఉండదు కాబట్టి చర్మం అంతా నల్లగా బొగ్గులాగా మారిపోతుంది ఈ మోకాల నుంచి కింది భాగం అంతా. అలాంటి వాళ్ళని వందల మందిని తక్కువ చేసిన రోజు ఇవాళ కూడా వచ్చిర్రు. అందరినీ నేను తీసుకొని వీడియోలు తీసుకొని పెట్టేంత టైం ఉండదు నాకు. మీకు తెలిసిన కాడికి చూసిన కాడికి ప్రజలు ఎంత రష్తో ఉంటుంది. ఏదో కొన్ని మాత్రమే మీకు సాక్ష్యాధారాలు చూపించడం జరుగుతుంది. మొన్న ఒక లేడీ, ముస్లిం లేడీ, రెగ్యులర్గా హెవీ పర్సనాలిటీ ఎత్తు, అలాంటి వారికి ఆమెకు కాళ్ళకు వేరికోస్ వెయిన్స్తోని రోజు పోట్లు మంటలు గిలగిల కొట్టుకుంటూ బాధపడుకుంటూ వచ్చింది. రెగ్యులర్గా మందులు వాడమ్మా తగ్గిస్తానా. విత్ ఇన్ 1 year లోపల ఏం మాట్లాడుతుందో మీరు చూస్తే జరుగుతుంది. ఏం పేరు మేడం? నా పేరు ఆబిదా. ఆబిదా గారు ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? లేదు సార్, ఇక్కడ ఇంతకుముందు సికింద్రాబాద్ లో ఉంటుంది, మేము మీ దగ్గర తీసుకున్నాం సార్ మందులు. ఇప్పుడు సన్ సిటీకి మారినా కూడా అక్కడి నుంచి అయినా కానీ దూరం అయినా కానీ వచ్చి తీసుకుని పోతున్నాం. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వస్తున్నారు. ఈశ్వరప్ప సార్ దగ్గర ఎందుకోసం వస్తూ ఏం ప్రాబ్లం? వెరికోన్ వెయిన్స్ నాకు చాలా సఫర్ అయినాను. ఏమేం ప్రాబ్లం ఉండే వెరికోస్? కాళ్ళు దీంతో లావు అయిపోయినాయి నాకు. నేను కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాను, నాకు 60 years ఏజ్. కాళ్ళు దీంతో లావు, వాసి, నొప్పి, నల్లగా అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ లేదు అని ఏడ్చుకుంటా కూర్చునేది రాత్రి అంతా. డాక్టర్ల దగ్గర పెరిగితే ఏం యాంటీబయాటిక్ ఇచ్చినారు, పెయిన్ ఏం చిన్ని కిడ్నీలు ఏమైతా అని ఏడ్చుకుంటా కూర్చుంటే మా పాప ఈ దీంట్లో చూసి యూట్యూబ్ రా మమ్మీ తీసుకుపోతానని మా పాప తీసుకొచ్చింది. ఇక్కడ క్లీనర్ కి మీ క్లినిక్ వచ్చినాను సార్. ఇప్పుడు ఎన్ని నెలలు ఇక్కడ వాడబట్టి? 1 year అయింది సార్. 1 year లో ఎంత డెవలప్మెంట్ ఉంది? చాలా 90% మొత్తం పోయింది, వాపులు పోయినాయి, నలుపు పోయినాయి, పెయిన్ పోయినాయి. ఈ వెయిన్స్ పైన కనపడుతున్నాయి సార్, ఆ వెయిన్స్ అన్ని లోపలికి వెళ్ళిపోయాయి. అది అంతా బాగుంది. ఇక్కడ చూపి ఒక ఇట్లా నడుచుకుంటారు. ఈ వెయిన్స్ అన్ని స్వెల్లింగ్ పైకి లేవటం మొత్తం పోయింది కదా, వాపంతా పోయింది. నల్లగా ఉండే ఇంటింత లావు సార్ కాళ్ళు. ఇప్పుడు మంచిగా నీట్ గా అయిపోయింది. ఇక ఆ నలుపు కూడా పోతే ఇక మంచిగా అయిపోతుంది. ఇంకొక 1-2 months లో అయిపోతుంది కేసు. ఓకే, చూడండి అంత పెద్ద ఏనుగు కాళ్ళలాగా దొడ్డుగా వాపు ఎడిమా వచ్చినుండే, నడవడానికి ఇబ్బంది, పోట్లు మంటలు, భయంకరమైన బాధ. అల్లోపతిలో తిరిగి డాక్టర్ల మీద విశ్వాసం కోల్పోయిండ్రు. అలాంటి వాళ్ళు తిరిగినాక ఖర్చు పెట్టుకున్నాక మా దగ్గరికి వస్తున్నారని బాధ మాకు. అందుకే ఈ బాధ ప్రజలకు డైరెక్ట్గా హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయాలనేది అవగాహన రావాలని చెప్పి మీకు ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా అల్లోపతి డాక్టర్లకు హోమియోపతి సిద్ధాంతాలు తెలివయి. ఇప్పుడు చాలామంది మాకేం చెప్తారంటే, నేను బలాని డాక్టర్ని అడిగిన సార్ ఇట్లా అన్నాడు, హోమియోపతి వాడుతున్నా అంటే ఇట్లా అన్నాడు అని చెప్పి నెగిటివ్గా మాట్లాడతారు. ప్రజలకు తెలవాలి, ముఖ్యంగా అల్లోపతి డాక్టర్లకు అల్లోపతి సబ్జెక్టులే తెలుస్తాయి, హోమియోపతి సిద్ధాంతాలు ఏమీ తెలివయి, ఏబిసిడీలు తెలివయి. కానీ హోమియోపతి డాక్టర్కు అల్లోపతి సబ్జెక్టులు ఎంబీబీఎస్కున్న సబ్జెక్టులు అన్నీ చదువుతాం, 18 సబ్జెక్టులు, మళ్ళీ ఎక్స్ట్రా హోమియోపతి సబ్జెక్టులు 5 చదువుతాం. కాబట్టి మేము అల్లోపతి గురించి చెప్పగలుగుతాం, హోమియోపతి గురించి చెప్పగలుగుతాం. కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉంటే, హోమియోపతి మీద డౌట్స్ ఉంటే మీరు హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేస్తేనే మీరు సరైన సమాధానం దొరుకుతుంది. ప్రతిపక్షం ఉన్నటువంటి అల్లోపతి డాక్టర్ని అడిగితే మనకి ఏం తెలియదు కాబట్టి వాడు నెగిటివ్గా మాట్లాడతాడు. కాబట్టి అలాంటి మీ సమస్యలు ఏమైనా ఉంటే డైరెక్ట్గా హోమియోపతి డాక్టర్లు 2 వైద్య విధానంలో పర్ఫెక్ట్, కానీ డిగ్రీ మాత్రం బిహెచ్ఎంఎస్, వాళ్ళకి వచ్చేది ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ అనగానే అబ్బో ఏమో పెద్ద అనుకుంటున్నారు. అందులో ఏమున్నది, బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. మరి ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ హోమియోపతి, మెడిసిన్ అండ్ సర్జరీ. హోమియోపతి ఉంది, మెడిసిన్ ఉంది, సర్జరీ ఉంది. కాబట్టి నేను చెప్పిన దాంట్లో నీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రజల్లో అవేర్నెస్ లేదు, వైద్య విధానాల గురించి, వైద్యం కోర్సుల గురించి అవేర్నెస్ లేదు, డిగ్రీల గురించి తెలియదు. అందుకే మీకు చెప్పాల్సి వస్తుంది, మీకు అవేర్నెస్ రావాలి, నాలెడ్జ్ రావాలని. ఇది ఒకరిని విమర్శించాలనే ఉద్దేశం కాదు, సిస్టమ్ విమర్శించాలనే ఉద్దేశం కాదు. ప్రజల్లో ఈ యొక్క సిస్టమ్ మీద అవేర్నెస్ రావాలన్నదే
ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది మన దగ్గర? ఎందుకంటే బ్రెయిన్కి సంబంధించి ఏ డిసీజ్ వచ్చినా చాలా పెద్దగా ఉంటుంది, సడన్గా కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అది అంత ఈజీగా నయం అవుతుందంటారా హోమియోపతి వైద్యం? చాలా నయం అవుతుందా, ఇది తగ్గుతుందా, ఇది మందులు ఉన్నాయా అని చెప్పి అడగడి ఈ క్వశ్చన్ వేసుడు చాలా మంది మర్చిపోవాలి ఇక. ఎందుకంటే కొన్ని వందల కేసులు సక్సెస్ చేసినాం. హోమియోపతిలో దీనికి మందు ఉన్నదా, ఇది ట్రీట్మెంట్ ఉందా, దీనికి ఉందా అని చెప్పి అడగకండి. అన్నిటికీ ఉన్నది. అన్ని వ్యాధుల క్యాన్సర్ని తగ్గిస్తున్నామంటే, బ్రెయిన్లో ట్యూమర్లే కరిగిపోతున్నాయి అంటే మరి హోమియోపతిలో ఎంత అద్భుతమైన శక్తివంతమైన మందు ఉన్నది. అది డైరెక్ట్ వైటల్ ఫోర్స్ మీద పనిచేస్తుంది. అలోపతి మందులు బ్లడ్లో కలుస్తుంది, ఈ ఫిజికల్ బాడీ మీద పనిచేస్తుంది. మనకు హిందూ ఫిలాసఫీ చెప్పింది ఏంది, భౌతిక శరీరము సూక్ష్మ శరీరం రెండు ఉంటాయని చెప్పారు. అదేవిధంగా హోమియోపతి ఫిలాసఫీ కూడా చెప్తుంది, బాడీ డివైడ్స్ ఇంటూ 3 parts, బాడీ, మైండ్, వైటల్ ఫోర్స్. వైటల్ ఫోర్స్ అనేది ఒక పవర్, శక్తి. అది మన బాడీలో ఉండేటువంటి అన్ని ఫంక్షన్స్ను, అన్ని అవయవాల మూమెంట్ను, కదలికలను ఆలోచింపజేస్తుంది. అంటేనే అది వైటల్ ఫోర్స్ యొక్క ప్రభావం. మరి ఆ వైటల్ ఫోర్స్ ఆత్మ లేకపోతే శరీరం కదులుతుందా? డెడ్ బాడీ. వైటల్ ఫోర్స్ ఉంది కాబట్టే మనం కదులుతున్నాం, మాట్లాడుతున్నాం, ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈ వైటల్ ఫోర్స్ అనేది, ఈ సిద్ధాంతాన్ని ఇంతవరకు ఏ వైద్యము చెప్పలేదు. ఓన్లీ హోమియోపతి వైద్యం మాత్రమే హానిమన్ గారు గుర్తుపట్టిండు. శరీరాన్ని నడిపించేది శక్తి ఉన్నది, అదే వైటల్ ఫోర్స్. ఎప్పుడు వైటల్ ఫోర్స్ వీక్ అవుతుందో అప్పుడు వ్యాధులు వస్తాయి. వైటల్ ఫోర్స్ డైనమిక్గా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు మనిషి అనేది హానిమన్ ఫిలాసఫీలో చెప్పడం జరిగింది. కాబట్టి బ్రెయిన్ ట్యూమర్ సంబంధించిన కేసులు చాలా వచ్చినాయి. కాలు చేతులు పడిపోయిన వాళ్ళు, నోరు పడిపోయిన వాళ్ళు, ఎంతోమంది లేవలేకుండా ఎత్తుకొచ్చిన వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారంటే అర్థం చేసుకోండి ఎంత ఫాస్ట్ రిజల్ట్ ఉందనేది. మొన్న ఒక బాబు వచ్చిండు, వానికి సడన్గా బ్రెయిన్ స్పీచ్ సెంటర్లో ట్యూమర్ ఫామ్ అయింది. ట్యూమర్ ఫామ్ అయి నోరు మాటలు పడిపోయినాయి పిల్లగానికి. యంగ్ 25 ఏళ్ళ పిల్లగానికి నోటు మాటలు వస్తలేవు. ఏందబ్బా సడన్గా నోట్ల మాటలు వస్తలేవు అని చెప్పి డాక్టర్లకు చూపిస్తే ఎంఆర్ఐ చేస్తే బ్రెయిన్లో ట్యూమర్ ఉన్నదని చెప్పి వచ్చింది. మరి ట్యూమర్ ఎట్లా అని పోతే న్యూరో హాస్పిటల్కి పోతే బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, అది ఆపరేషన్ చేసి తీస్తే మాటలు వస్తాయి అన్నారు. ఇక పెట్టాల్సింది కదా డాక్టర్లు చెప్పినప్పుడు అని చెప్పి కొన్ని లక్షలు పెట్టి బ్రెయిన్ ట్యూమర్కు ఆపరేషన్ చేయించారు. మరి చేసి లక్షలు పెట్టి ఆపరేషన్ చేస్తే మాటలు రావాలే కదా, మాటలు లేవు, ఏం లేవు. మళ్ళీ ఎప్పటిలాగా నెమ్మగా పెట్టిన పైసలు వాయే, మళ్ళీ రోగం ఎప్పటిలాగా. ఎంత బాధ ఉంటుందో చెప్పండి. కష్టపడి సంపాదించిన డబ్బులు ఒక్కసారి కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి ఫలితం దక్కితే పోతావా అనుకుంటాం, కానీ అది ఫలితం లేకుండా మళ్ళీ డబ్బు పోయే మనిషికి ఏదో విధిగా పోయేది ఉంటే ఎంత బాధ ఉంటుందో చెప్పండి. ఆ టైంలో ఎవరో చెప్తే నా దగ్గరికి వచ్చిండు, 4 నెలలు మందులు వాడిపించిన, 4 నెలల్లో పిల్లగాడు ఏం మాట్లాడుతుండో మీరు వినండి వీడియో. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉండే, ఆపరేషన్ అయింది. ఇప్పుడు చేసుకోక ముందు ఏముండే, చేసినాక ఏం వచ్చింది? నాకు అప్పుడు మాట రాలేదు, ఇప్పుడు మాట వస్తుంది. చేసుకోక ముందు, ఆపరేషన్ చేసుకోక ముందు మాట రాలే, ఆపరేషన్ చేసినాక మాట వచ్చిందమ్మా? ఆపరేషన్ చేసిన మాటలు రాలేవు. ఆపరేషన్ చేసినాకనే ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాక ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది వాడి? 4 నెలల్లో ఇప్పుడు ఎట్లుంది? మాటలు వస్తున్నాయి. ఇప్పుడు ఇట్లా మాట్లాడలేవు కదా, అప్పుడు నీ పేరు చెప్పడానికి రాలేదు. మరి ఆపరేషన్ చేసినా నీకు మాట రాక 10 లక్షలు ఖర్చు పెట్టి, మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో ఎన్ని నెలలు వాడినావు? 4 నెలల్లో ఇది 3 విజిట్, 5 విజిట్, 1, 2, 3 నెలలు వాడినావు. ఇది 4వ విజిట్. 4వ విజిట్ అన్నా ఇది? 5. ఒకటి కొరియర్ పంపించిన. 4 నెలల్లో నీకు మంచి మాట అయింది, మనిషికి తెలివికి వచ్చినావు. చూడు మరి ఇంత మంచి బ్రెయిన్ ట్యూమర్ హోమియోపతిలో తగ్గుతుంది, ప్రజలకు తెలియక నష్టపోతుంది నీ లెక్క. అందుకే ప్రజా చైతన్యం కోసం నీ అభిప్రాయం తీసుకున్నా. నీ బాధ అనుభవించినోడు చెప్తే ప్రజల్లో మార్పు వస్తుంది. నేను చెప్తే ఉత్తా గాడుపు చెప్పిన అనుకుంటారు, అంతేనా? చూడండి, ఇంత యంగ్ పిల్లగానికి మాటలు వాయే, పైసా వాయే, డబ్బు ఆపరేషన్ చేసినా కాకపోయా. హోమియోపతి వైద్యంలో ఇంకొక 6 నెలలు వాడాలి, ఎందుకంటే దాని మూల మొత్తం పోవాలి. ఇంకా కొద్దిగా పట్టినట్టు మాట వస్తుంది. ఇంకొక 3 నెలలు 6 నెలలు వాడిపిస్తే మళ్ళీ ఎప్పటిలాగా అయిపోతుంది.
ఇలాంటి అద్భుతమైన వైద్య విధానం హోమియోపతిలో ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క హోమియోపతి వైద్యం పట్ల అవేర్నెస్ కావాలి. మీరు చూసిన వాళ్ళు టీవీ ప్రోగ్రాం కూడా ఎవ్రీ సండే 4:30కి మన ప్రోగ్రాం ఉంటుందనేది మన బంధువులకు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే నేను ఒకటే టీవీలో మాట్లాడుతున్నా, నాకు టైం ఉండదు. మిగతా టీవీలో వాళ్ళందరూ లైన్ కడతారు మా క్లినిక్లో, మా టీవీకి రా లైవ్ ప్రోగ్రామ్ అని. కానీ నేను వచ్చేది ఒకటే HM టీవీకి వస్తున్నా. కాబట్టి నేను ఇంకో టీవీ పోను. మీరంతా కూడా మీ బంధువులకు ఫ్రెండ్స్కు HM టీవీ చూడుంటారు 4:30కి అని చెప్పండి. ప్రజల్లో మార్పు రావాలంటే మనం చెప్పిన మాటలు వినాలి. మనం చూపించినటువంటి లైవ్ ప్రోగ్రామ్స్ చూస్తేనే ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఈ ప్రభుత్వాలు మన హోమియోపతి వైద్యం డెవలప్ చేయరు, దీన్ని తొక్కి పెడతారు, దాన్ని పైకి లేపుతున్నారు. ఇక మనమే డెవలప్ చేసుకోవాలనేదే ప్రజల్లో గోల్ రావాలి. ఓకే డాక్టర్ గారు, ఎన్నో సోరియాసిస్ కేసెస్ అయితే మీరు క్యూర్ చేశారు. సో ఈ మధ్య ఏమైనా వచ్చాయా, ఏదైనా కేసు ఉందా? హోమియోపతిలో 1000 కేసులు సక్సెస్ చేసిన. సోరియాసిస్ అనగానే బస్వనందం డాక్టర్ దగ్గరికి పోమని చెప్తారు పబ్లిక్. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, సార్ నేను ఒక దగ్గర షాపింగ్ పోయినా, అక్కడ నేను షాపింగ్ చేస్తుంటే నా చర్మ వ్యాధి చూసి ఒక ఆయన చెప్తున్నాడు, నువ్వు ఈశ్వరప్ప క్లినిక్ పోగా చిక్కడపల్లికి అని చెప్పి. నాకు డాక్టర్ల దగ్గర అందరు వాడినా నాకు ఎక్కడ తగ్గలేదు, ఈ ఈడికి 15 ఏళ్ళు అవుతున్నది, నాకు తగ్గది ఈ వ్యాధి అని చెప్పి మాకు అలోపతి డాక్టర్లు చెప్పిర్రు అని చెప్పి అనట. విశ్వాసం కోల్పోయింది. ఇక తగ్గది, ఆ వ్యాధి తగ్గదని నిర్ణయానికి వచ్చేసిండు. అప్పుడు నా పేషెంట్ కాబట్టి ఆయన చెప్పినట్ట, చూడు బిడ్డ, నీకు తగ్గకపోతే నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులు మొత్తం నేను ఇస్తా, నువ్వు ఫస్ట్ ఆయన దగ్గర పోయి వాడు, నా నంబర్ తీసుకో, నా సెల్ నెంబర్ తీసుకో, నీకు తగ్గకపోతే నేను డబ్బులు ఇస్తా అని చెప్పినట్ట. అంత కాన్ఫిడెంట్గా చెప్పడం వల్ల నా దగ్గరికి వచ్చింది. వస్తే మందులు వాడితే బిఫోర్ అండ్ ఆఫ్టర్, ముందు ఎట్లా ఉండే, తగ్గినాక ఎట్లా ఉందో ఇప్పుడు ఏవి చూస్తే నీకు అర్థమవుతుంది. ఎందుకోసం వచ్చినావు? సోరియాసిస్ గురించి వచ్చినావు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 2 years నుంచి. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో వాడి ఎన్ని రోజులు అయింది? 3 months సార్. 3 months అయింది. 3 monthsలో ఎంత డెవలప్ ఉంది? 7% సార్. 50% తక్కువ ఉంది. మరి ఇంతకుముందు వేరే హాస్పిటల్ వాడితే తగ్గిందా? తగ్గలేదు సార్. ఎక్కడెక్కడ వాడినావు? కర్నూలు, కడప, పొదిలూరు. అల్లోపతి వాడినావా హోమియోపతి? 2 సార్. 2 వాడినా తక్కువాలి. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతిలో హోమియోపతి మందులతో 3 నెలల్లో 50% తగ్గింది. అవును సార్. వెరీ గుడ్. అప్పుడు ఏమేమి బాధ ఉంటుండే, ఇప్పుడు ఏం తక్కువ చెప్పు. అప్పుడు ఎక్కువ మంట, నొప్పి ఎక్కువ సార్. కొంచెం తక్కువ, దురద తక్కువ, పొట్టు కొంచెం తగ్గింది సార్. పొట్టు తగ్గిందా? తగ్గింది. వెరీ గుడ్. ఇంకా 1-2 monthsలో అయిపోతుంది. చూపి. వెరీ గుడ్. అన్ని మరకలే ఉన్నాయి. అవును సార్. పొట్టు అంతా పోయింది కదా? పోయింది సార్. పొట్టు అంతా పోయింది, ఓన్లీ మరకలు ఉన్నాయి ఇక. ఓకేనా? ఇక మరకలే ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అటు మా బెయ్యి చూపి. ఇది కూడా మంచిగా ఉంది. ఇక నీకు ఈ మరకలు పోయి మళ్ళీ హెల్దీ స్కిన్ వచ్చేదాకా వాడుకోవాలి. ఓకేనా? ఏం పేరు? ఉపేందర్. ముఖం చూపి. ఎన్ని సంవత్సరాలు, ఏం ప్రాబ్లం ఉంది నీకు ఉపేందర్? ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 2 years నుంచి ఉండే. ఇప్పుడు మరి ఎక్కడెక్కడ వాడినావు 2 years? కడప, కర్నూలు, హైదరాబాద్. ఎక్కడ వాడినా తక్కువ. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినాక ఎన్ని రోజులు తగ్గింది? 2 months కొంచెం వచ్చింది సార్. పూర్తిగా అయిపోయింది సార్. పూర్తిగా అయిపోయింది కంప్లీట్గా. అటు మొదలు మీకు చెప్పి కంప్లీట్ వాష్ అవుట్ అయింది. ఇంకా ఇప్పుడు ఫైనల్ డోస్ ఇస్తే ఇక. వెరీ గుడ్. మంచిగా వాడినావు. వెరీ గుడ్. అట్లా వాడాలి. చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్. ముందు ఎంత భయంకరమైన బాధతో వచ్చిండు, చర్మ వ్యాధి అంతే పొట్టు. ఇప్పుడు మందులు వాడినాక కంప్లీట్గా మళ్ళీ యథావిధిగా నార్మల్ స్కిన్ వచ్చింది. ఇంతకంటే ఎక్కువ సాక్ష్యాధారాలు ఏం కావాలి చెప్పండి ప్రజలకు? ముఖ్యంగా ఏపీ ప్రజలకు ఎక్కువగా ఈ విజయవాడ, రాజమండ్రి, విశాఖ, తిరుపతి ప్రజలంతా కూడా మీరు నోట్ చేసుకోండి. విజిటింగ్ చాలామంది ఫోన్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారని. ఎవ్రీ మంత్ ఫస్ట్ గురువారం 4వ తారీఖు, ఇప్పుడు ఈ ఆగస్ట్ 4వ తారీఖు విజిట్ అయిపోయింది విజయవాడది. నెక్స్ట్ 11వ తారీఖు ఈ యొక్క రాజమండ్రి విజిట్ ఉంది. ముఖ్యంగా రాజమండ్రి చుట్టూ ఉన్నటువంటి కాకినాడ, రాజమండ్రి చుట్టూ ప్రజలంతా కూడా రేపు 11వ తారీఖు రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ హోటల్కు అందరూ ఉదయం 9 గంటల వరకు రండి. ముఖ్యంగా అదేవిధంగా విశాఖపట్నం ఈ నెల 18వ తారీఖు, ఈ నెల మూడో గురువారం అంటే 18వ తారీఖు వస్తుంది. విశాఖపట్నం చుట్టూ ఉన్న విజయనగరం కానీ, బొబ్బిలి కానీ,
ఈ ఇంకా ఏమేమి డిస్టిక్స్ ఉన్నాయో విశాఖపట్నము, ఒరిస్సా నుంచి కూడా చాలామంది విశాఖపట్నం బ్రాంచ్కి వస్తున్నారు జనాలు. ఒరిస్సా పబ్లిక్ కూడా ఈ యొక్క విశాఖపట్నంకు 18 తారీఖు హోటల్ చంద్ర దాబా గార్డెన్లో ఉంటుంది. హోటల్ చంద్రాస్కి వచ్చి మీరు అక్కడ విజిట్ చేయొచ్చు. అదేవిధంగా 4వ గురువారం తిరుపతి, ఈ నెల 25వ తారీఖు వస్తుంది, ఆగస్టు 4వ గురువారం. 25వ తారీఖు అంటే ఇప్పుడు హోటల్ మినర్వా గ్రాండ్ తిరుపతి, నెల్లూరు, నేను ఇంకా తిరుపతి చుట్టూ ఉన్నటువంటి చిత్తూరు జిల్లా ప్రజలంతా కూడా తిరుపతి విజిట్ చేయండి. హోటల్ మినర్వా గ్రాండ్. మీరు అందరికీ అందుబాటులో ఉండాలని ఆంధ్ర విజిట్స్కి వెళ్తూ ఉన్నారు. సో మీరు లాస్ట్ టైం వెళ్ళిన విజయవాడ విజిట్ ఒక హౌస్ఫుల్ ఎలా ఉంది, అక్కడ జనాలు ఎలా వస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఏవి సాక్షిగా ఏవి ప్లీజ్. చూస్తున్నాం అసలు జనాలు ఎంతగా చైతన్యం వచ్చింది, హోమియోపతి వైద్యం ద్వారా అన్ని క్యూర్ అవుతున్నాయి అనేది మీ మాటలు కాదు, ఇక్కడ సాక్ష్యంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలకి కాదు, ఆంధ్ర ప్రజలు కూడా హెచ్ఎంటీవీ చూస్తూ మన లైవ్ ద్వారా ఎంతో మంది చైతన్యంతో హోమియోపతి వైద్యం చేయించుకోవాలని ముందుకొస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. అసలు దీని గురించి మీరేమనుకుంటున్నారు డాక్టర్? చాలా హ్యాపీనెస్. ఎందుకంటే ప్రజలకు వచ్చేటువంటి ఈ రిజల్ట్ చూసే మనకు అసలు చాదా కాకుండా కష్టపడి ఈ యొక్క విజిట్స్ చేయాల్సి వస్తున్నది. పోయేంత అవసరం లేకున్నా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. హైదరాబాద్ ఒక్క దగ్గర కూర్చుంటే ప్రజలకు, హైదరాబాద్ చుట్టూ తెలంగాణ ప్రజలకే బెనిఫిట్ అవుతుంది. మొత్తం ఏపీ ప్రజల్లో మార్పు రావాలి. మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా జనాల్లో ఫాస్ట్గా హోమియోపతి మీద అవేర్నెస్ రావాలన్నదే మన జీవిత లక్ష్యం. అందుకోసమే ముంగటికి పోయి చూపించడం జరిగింది. ముఖ్యంగా రేపు మండే, సెకండ్ మండే, ఎవ్రీ సెకండ్ మండే బెంగళూరు విజిట్. రేపు మార్నింగ్ బెంగళూరు విజిట్ వస్తున్నాం. ముఖ్యంగా చిత్తూరు అండ్ బెంగళూరు చుట్టూ ఉన్నటువంటి హిందూపూర్ కానీ బెంగళూరు చుట్టూ ఉన్న ఏపీ ప్రజలుగా బెంగళూరు ప్రజలంతా కూడా రేపు ఉదయం 9 గంటలకు బెంగళూరుకు అక్షయ ఔరా హోటల్కు విజిట్ చేయండి. అక్కడ అదేవిధంగా చిక్కడపల్లిలో డైలీ ఉంటా, ఎవ్రీ థర్స్డే తప్ప. మిగతా తెలంగాణ జిల్లాల ప్రజలంతా కూడా ఈ యొక్క చిక్కడపల్లికి డైరెక్ట్గా ఉదయం 9-10 నుంచి సాయంత్రం వరకు ఓపీ నడుస్తుంది. కాబట్టి మీరు ఫోన్ చేసే అవసరం లేదు. గురువారం తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లో ఉంటా, డైరెక్ట్ రావచ్చు. హోమియోపతి వైద్యం గురించి మాకున్న సందేహాలను నివృత్తి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, మీకున్న ఎలాంటి వ్యాధికైనా సరే, ఎలాంటి హెల్త్ ఇష్యూకైనా సరే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతి వైద్యంతో క్యూర్ అవ్వాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ నంబర్స్కు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇది ఇవాల్టి జీవన రేఖ. నమస్తే.